హలో హాయ్ అండి అందరికీ. మనం ఇవాళ ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాం. నేను ఆల్రెడీ ముందుగానే ధనియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను. అందులోనే ఎండు కొబ్బరికాయ, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ వేసి మిక్సీ పడుతున్నా. వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకోవాలి. అందులోనే 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు పచ్చి వేసుకోవాలి. అందులో కొంచెం గసాలు ఏంపి వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకొని మిక్సీ పడితే పేస్ట్ అవుతుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మంచి దూరగా వేయించుకోవాలి. మనం ఈ పేస్ట్లో అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకుందాం. మొత్తం కలిపి దగ్గరికి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఏంపి పెట్టుకుందాం. ఇందులోనే కొద్దిగా మనం మిక్స్ వేసుకున్న గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసుకుందాం. కొంచెం మంచిగా దగ్గరికి అయిన తర్వాత గుడ్లు ఉడకపెట్టుకొని పొట్టు తీసి ఇందులో కలిపేసుకుందాం. ఇందులోనే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఆలుగడ్డ వేసుకోవచ్చు, గుడ్లు కూడా వేసుకోవచ్చు.